ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఇప్పుడైతే మేము ఎక్కడున్నామంటే అమ్ము గార్డెన్ లోనైతే ఉన్నామండి. మరి అమ్ము గార్డెన్ లో ఏం చేస్తున్నామో తెలుసా? మరి చూద్దాం పదండి. మరి అక్కడ చూడండి, మా ఆయన ఏం చేస్తున్నారు. అమ్ము గార్డెన్ లో అరటి చెట్ల వద్ద అయితే ఉన్నారండి. మరి ఎందుకో తెలుసా? మా అరటి గెలైతే పండిందండి. దాన్ని కొట్టడానికి ఇప్పుడు మా ఆయన అయితే వచ్చారు. అదిగోండి, కనిపిస్తుందా? సగమైతే పళ్ళు ముగ్గిపోయావండి. మాకు అసలు తెలియదు ఇలా అరటిగెల ముగ్గిందని. పక్కింటి వాళ్ళైతే చెప్పారు, అప్పుడే తెలిసింది. మా ఆయన అందు గురించే వచ్చారు. మరి ఇప్పుడైతే అరటి చెట్టుని కొడుతున్నారు అండి. ఓకే ఓకే. దోమలు ఉన్నాయి కదా ఎక్కువ. ఫస్ట్ అది ఇది తెచ్చారా, ఎగ్ ట్రీ? నాపై పడిపోయింది. చాలా పెద్ద గెలే అయ్యిందండి. చూడండి, సకాని సగం పళ్ళే ముగ్గిపోయావి. జాగ్రత్త. ఇది ఇదిగోండి. ఓకే. చూడండి ఎంత పెద్ద గెల అయిందో. పిట్లకైతే వదిలేస్తామండి ముగ్గునంటగాని. ఈసారి అయితే కొన్ని పళ్ళే ఎక్కువగానే పండిపోయి పిట్లు కొన్ని తినున్నాయి. ఈ అరటి పళ్ళని అయితే పెడలుగా తీసుకుంటారు. చూసారా అండి, ఎలక బయటకు వచ్చింది. ఎలకే తినుంది కాలండి. అరటి చెట్ల పైన కూడా ఎలకలేలి తినేస్తున్నాయి చూడండి. ఈ పైన ఉన్న పళ్ళు కూడా ఎలకే తింది కాల. బయటకు వచ్చింది చూసారా? ఇందు లోపల నుంచి వచ్చింది, దాగునే ఉండి కావాల. మా ఆయన ఇంకా ఏం చేస్తున్నారు? అరటి దవ్వనైతే తీసుకుంటారండి. క్లీన్ చేయాలి కూడా కదా. చాలా పెద్ద చెట్టు కదా. మంచి మంచి ఆకులుంటే తీయండి, బోన్ చేస్తామా. దానిపైన పెట్టండి. తీయండి. ఇదిగోండి, ఈ ఆకు కూడా బాగుంది కదా. లే, ఒక సైడ్ అంతా బాగుందండి. నాకైతే అరిటాకు మీద భోజనం చేస్తే చాలా ఇష్టం అండి. మా ఆయన అయితే ముందుగా క్లీనింగ్ చేస్తున్నారు. ఆకులన్నీ దవ్వ తీసుకోవాలి కదా, అరటి దవ్వ. అరటి దవ్వ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. దాంతో ఎన్నో రకాలుగా కూరలు కూడా చేసుకోవచ్చు. అరటి చెట్టులో అరటి పువ్వు ఉంటుంది కదా, పువ్వుని కూడా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మునగాకు వేసి. నేను ఎప్పుడు అరటి పువ్వుని మునగాకేస్తే ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఈ అరటి గెల కొట్టాం కదండి, దాంతో అంటి పువ్వు అయితే మేము తీయలేదండి, అలా వదిలేసాము. మేము ఇక్కడ విజయపురంలో ఉంటాం కదా, అందు గురించి. మా ఆయన 1 month ఉంటారు కానీ వండలేదండి. నేనైతే అవి చాలా పని అండి, అరటి పువ్వుని తీయడము ఇవన్నీ. మునగాకు తీయాలి, అరటి పువ్వు అంతా క్లీన్ చేసి వండాలంటే మా ఆయనకైతే టైం దొరకదు కాబట్టి వండలేదు. చాలా దోమలు ఉన్నాయండి. అది తీసుకొచ్చాం కదా, అది కాల్చండి. ఎగ్ తొలగ ట్రే అండి. దీన్ని కాల్స్తే దోమలు ఉండవు. ఈ పొగకి దోమలన్నీ అయితే వెళ్ళిపోతాయి. అదే ఎప్పుడు చెప్పాను కాల్చమని. తీస్తారండి దవ్వ. ఇదిగోండి, దీన్ని అయితే చక్కగా మేము ఇప్పుడు వండాలి కోసి. చాలా దోమలండి. ఈవినింగ్ 3 o'clock నుండి చాలా దోమలు అయితే వచ్చేస్తాయి. ఈ ట్రేని కాల్చుకొని మనం ఏదైనా గార్డెన్ లో పని చేసుకుంటే దీని పొగకైతే దోమలు ఉండవండి చుట్టుపక్కల. మా ఆయనకైతే దోమలు పట్టేస్తున్నాయి. ఇటువైపు ఉన్నవన్నీ పండ్లు అరటి చెట్లే అండి. ఇక్కడ చూసారు కదా, ఇదైతే కోర అరటి చెట్టు.
కూర అరటి చెట్టు దవ్వ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా ఉంటుంది. కూర అరటి చెట్టు పువ్వు కూడా చాలా బాగుంటుందండి. చెట్టు అయితే చాలా పెద్దదండి. దవ్వ చూడండి ఎంత పతలాగా వచ్చిందో. ఒక్కొక్క అరటి చెట్టు అయితే చాలా మోటాగా ఉంటుందండి, పెద్దగా ఉంటుంది దవ్వ. అరటి దవ్వ కట్ చేసామనుకో దీని పనే చాలా పెద్దదండి, అంతా క్లీన్ చేసుకోవాలి. ఇది కాలుతుందా లేదా? చక్కగా కాల్చలేదండి, దీన్ని కాల్చండి. ఓ ఇటువైపు పెట్టున్నారా? నేను అటువైపు చూస్తున్నా. ఇదిగోండి, ఇలా మనం కాల్చుకుంటే ఈ పొగకి దోమలైతే రావండి. మధ్య మధ్యలో అయితే పోయిన అరటి చెట్లు కూడా ఉన్నాయండి, అవే క్లీన్ చేస్తున్నారు మా ఆయన. దాని తర్వాతే అరటి దవ్వని తీస్తారు. అమ్ము గార్డెన్ లో బిర్యానీ ఆకు కూడా ఉందండి, మరి మీరు చూస్తారా? ఇదిగోండి చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బిర్యానీ ఆకు అండి. మనము వెజ్ బిర్యానీ ఇవన్నీ చేస్తాం కదా, ఏ బిర్యానీలోకైనా ఈ ఆకును వేసుకుంటే చాలా బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మేము ఈ ఆకునైతే వేస్తూ ఉంటాము బిర్యానీ ఉన్నప్పుడు. దీన్ని చిన్న మొక్క తెచ్చి ఇక్కడ ఉడిచామండి. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు అయిపోయావో. మా ఆయనకి ఇప్పుడు డ్యూటీ పడింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నేనండి క్లీనింగ్ చేస్తాను అమ్ము గార్డెన్. అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తుంటారు. ఇలా అరటి గెలలు ఇవన్నీ అయినప్పుడైతే మా ఆయన వస్తారండి, అదేనే పిలుస్తాను. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యైతే ఇప్పుడు పని చేస్తున్నారు. ఇదో అరటి దవ్వ, దీన్నైతే చక్కగా తీసుకోవాలి. చూడండి మా ఆయన ఎలా తీస్తున్నారు. ఈ అరటి దవ్వనండి పెసరపప్పులో వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా తినేస్తారు. అలాగా వండుకుంటే దవ్వని అలాగా వండుకుంటే తినరండి. దానికన్నా ఇలా పప్పులో ఇలాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మరి పిల్లలు కూడా తింటారు, తినాలనిపిస్తుంది. అరటి దవ్వ అయితే చాలా మంచిదండి, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఈ దవ్వ తినడంతో కడుపులో స్టోన్స్ ఏవైనా ఉంటాయి కదండి కిడ్నీలో, ఇలా అవి కరిగిపోతాయండి. మరియు పిల్లలు, చిన్నపిల్లలు కొప్పు ఇదంతా నోట్లోకి వెళ్ళిపోతుంది కదండి, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా. అలా ఏదైనా ఉంటే ఈ దవ్వ తినడంతో అది వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. మరి అందు గురించే పిల్లలకు కూడా ఈ దవ్వని తినిపించడం అలవాటు చేయాలి. మా ఆయనకైతే ఈరోజు మంచిగా డ్యూటీ పడిందండి, లేకపోతే నేను క్లీనింగ్ చేస్తుంటే అమ్ము గార్డెన్లోకి అస్సలు రాలేదు. శ్రీ విజయపురం నుంచి వచ్చామో లేదో, ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు. నేనైతే ఖాళీ వ్లాగ్ తీసుకుంటున్నాను. ఓ ఏమంటారు, పని చేస్తున్నారు కదా, బాగా చేయండి. నేను హెల్ప్ చేయను, ఎందుకంటే నేను చేస్తూనే ఉన్నాను. ఈరోజు మీ డ్యూటీ కదా. మరి నేను ఏం పని చేశానో, అమ్ము గార్డెన్లో ఎంత పని చేశానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఒక వీడియో తీసి చూపిస్తానండి. ఇప్పుడు మా ఆయన అయితే పెడల్ని కట్ చేస్తారు. నేనైతే అమ్ము గార్డెన్ అంతా ఫ్రంట్ సైడ్ అయితే క్లీన్ చేసుకున్నానండి, బ్యాక్ సైడ్ ఇంకా క్లీనింగ్ అవ్వలేదు. ఈ వెనకాల సైడ్ కూడా ఒక రోజు అయితే క్లీన్ చేయాలి. గార్డెన్ ఎంత క్లీన్ గా ఉంటే అంత మంచిదండి, ఎందుకంటే పురుగులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ముందైతే క్లీన్ గా ఉన్నప్పుడు అసలు ఒక పురుగు కూడా కనిపించేది కాదు. ఇప్పుడైతే రోకల పురుగులు అంటారు కదా, అవి చాలా ఇంట్లోపలికైతే వచ్చేస్తున్నాయి. అందు గురించే ఫ్రంట్ సైడ్ అంతా అయితే క్లీన్ చేసేసాను. ఈ గెలని చక్కగా అండి పెడలుగా తీసుకొని మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామండి. అందుకే మా ఆయన అయితే చక్కగా కట్ చేస్తున్నారు. పోయినవి కూడా ఉన్నాయి, వాటిని కూడా చక్కగా కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేసుకున్నారండి పెడలుగా. ఎలక తిన్నవో పిట్టలు తిన్నవో తెలియదండి, అవన్నీ అయితే తీస్తారు జల్లేయడానికి. వాటర్తో అయితే చక్కగా క్లీన్ చేసుకుంటున్నారండి, ఎలక ఉంటుంది కదా అందు గురించి. ఓకే
అయిపోయిందా మీ పని తీయడం అయితే? సరే సార్ మీరు వెళ్ళిపోయిందండి, నేను ఇవన్నీ పెట్టేస్తాను. ఎక్కడవన్నీ పెట్టేస్తాను, వదిలేయండి. చాలా పని చేశారు, ఇకపై నేను చేసుకుంటానులే ఈ పని, ఈ కొద్దిగా పని.